తెలుసుకున్నాం. ఒక పంచాంగం అనేటటువంటిది 10 లక్షల కోట్ల రెవెన్యూ ఈ భారతదేశంలో జనరేట్ చేస్తోంది. అంతకంటే పైనే, కింద అయితే కాదు. ఎలా అంటే, ఎవరైనా మీ దగ్గరలో ఉండే గుళ్ళల్లో ఉండే బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? ఏవైనా ఉత్సవాలకు కానీ, లైక్ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఇప్పుడు కాన్వకేషన్ అయ్యాక వెళ్తారా గుళ్ళకి? ఆర్ ఎల్స్ మస్జిద్స్, ఎక్కడికైనా గుళ్ళకి వెళ్తారు కదా. వెళ్ళేవాళ్ళు ఒకసారి రైజ్ చేయండి. హూఎవర్ బిలీవ్స్ ఇన్ గాడ్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓ, పీపుల్ ఆర్ బిలీవింగ్, వెరీ గుడ్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, ఇది తెలిస్తే మన రెవెన్యూస్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు జనరేట్ చేశారనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇందులో పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయలేపండి. ఓకే, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. గుడ్. అచ్చా, ఆల్రెడీ సగం మందికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ముహూర్తం పెట్టించుకొని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. గుడ్. సో ఒక పెళ్ళి జరగాలి అంటే ముహూర్తం కావాలి. మీరు పంచాంగం ముహూర్తం పెట్టడం అనేది చూస్తున్నారు. వెంటనే పంచాంగము ధర్మశాస్త్రాల్లో రిచువల్స్ ఉంటాయి. మీకు ఒక మంటపం కావాలి, ఓ పురోహితుడి దగ్గరికి వెళ్తారు. ఆ పురోహితుడు ఏం చేస్తాడో పెద్ద లిస్ట్ రాస్తాడు. ఆ లిస్టులో మట్టి పాత్రలు తయారు చేసే మట్టి ముంతల వాడు ఉంటాడు. ఆ లిస్టులో కమ్మరి పని చేసేటటువంటి వాళ్ళు, అంటే చక్కగా రకరకాలైనటువంటి ఇనుప వస్తువులు, కాడి, ఇవన్నీ తయారు చేసేవాళ్ళు ఉంటారు. ఆ లిస్టులో మనకి అద్భుతంగా కుందులు, ఇవన్నీ ఇత్తడి సామాన్లు తయారు చేసేటటువంటి ఇత్తడి సామాన్ వస్తుంది. బట్టలు నేసేటటువంటి పద్మశాలీలు వస్తారు. ధాన్యాలు పండించేటటువంటి రైతులందరూ కూడా ఆ లిస్టులో వస్తున్నారు. ఇది కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సమాజంలో ఏ కోణంలో భవిష్యత్తులో మీరు సంపదని సృష్టించవచ్చు. ఇవాళ MBA అయిపోలేదు, ఇవాల్టి నుంచే మీ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఛాలెంజెస్ తీసుకొని ముందరికి వెళ్ళినప్పుడు, ఎస్, అన్డౌటెడ్లీ ఎవ్రీవన్ ఈజ్ ఇంటెలిజెంట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోణాల్లో చాలా చాలా సుదూరంగా ఆలోచించుకొని ఉంటారు. మీరందరూ ఒక కొత్త ఐడియా ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అదే దీంట్లో రకరకాల పండ్లు ఉంటాయి సేమ్ లిస్టులో. ఆ లిస్టు లోపలే మీకు అవసరమైనటువంటి భారతదేశంలో పూర్వం నుంచి ఎన్ని కుల వృత్తులు అయితే ఉన్నాయో, ఎన్ని కుల వృత్తులు ఉన్నాయో, నేమ్ ఎనీ కుల వృత్తి, బంగారపు నగలు అవి కూడా రాసి ఉంటాయి. మీకు ఎన్ని కుల వృత్తులు మన భారతదేశంలో పూర్వం నుంచి చెప్పబడి ఉన్నాయో, ఆ కుల వృత్తులన్నీ కూడా ఆ పురోహితుడు ఇచ్చేటటువంటి లిస్ట్లో ఉంటాయి. అంటే సమైక్యంగా ఈ ప్రోడక్ట్స్ని తయారు చేసుకొని ఎలా ముందరికి వెళ్ళాలి. ఇవన్నీ బాగా ఉన్నంతకాలం మన భారతదేశంలో జీడిపి ఎంత ఉండేదో తెలుసా మీకు? 1700s ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రాకముందు మన జీడిపి 24-25%, 30-25 మధ్యలో ఎప్పుడు వ్యారీ అవుతూ ఉండేది. డూ యు నో కరెంట్ జీడిపి ఆఫ్ ఇండియా? ఎవరికైనా ఐడియా ఉందా ఇవాళ జీడిపి ఎంత అనేది? యా ప్లీజ్. సారీ, 8.4 ఇవాళ ఉన్న జీడిపి 8.4. లక్కీగా లాస్ట్ ఇయర్ 7.4 ఉంటే అది 1% పెరిగింది. మన జీడిపి స్లోగా గ్రో అవుతోంది. చైనీస్ జీడిపి 13.5 ఉంది. ఎందుకంటే వాళ్ళు ట్రెడిషనల్గా వస్తున్నటువంటి ఏవైతే సిద్ధాంతాలు వాళ్ళ కమ్యూనిస్ట్ భావాల్లో ఉన్నాయో వేటిల్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ప్రొడక్షన్ అనేటువంటిది చాలా ప్రధానంగా పెట్టుకొని ముందరికి వెళ్ళారు. కానీ మన భారతదేశంలో రకరకాలైనటువంటి భావజాలాలతో భారతదేశంలో ప్రొడ్యూస్ చేసేటటువంటి అమోఘమైనటువంటి అనేక వస్తువుల్ని మనం వదిలేసుకున్నాం. మన దగ్గర తయారయ్యేటటువంటి వస్తువుల్ని బయట ప్రపంచాలకి ప్రమోట్ చేయడం మర్చిపోయాం. బయట తయారయ్యేటటువంటి వస్తువుల్ని మనం తెచ్చుకోవడం. జీడిపి దేనివల్ల వస్తుంది? ఐడియా ఉందా? జీడిపి, వాట్ యు కాల్ జీడిపి? Someone said, please, loudly. Very good. సో ఏది భారతదేశములో లేదు ఏ దేశంలో అయినా చివర్లో లాస్ట్ ప్రోడక్ట్ యొక్క ఫైనల్ ముద్ర పడటం అనేది ఏ దేశంలో జరుగుతుందో అది జీడిపికి కారణమవుతుంది. మన దగ్గర చాలా తయారు చేసిన చివరికి ఇక్కడ జీన్స్, వస్త్రాలు, బట్టలు అన్నీ మనమే చాలా తయారు చేస్తాం, కానీ ముద్ర అమెరికా వాళ్ళు కొట్టుకుంటారు.
అప్పుడు వాళ్ళ జీడిపిలోకి వెళ్తుంది. చిన్న స్టిక్కర్ ఒకటి అంటించడం, ఏవో 3-4 పనులు చేస్తారు, ఫైనల్ ప్రోడక్ట్ అక్కడ తయారవుతుంది, ఈ దేశానికి రావాల్సినటువంటి జీడిపి బయటికి వెళ్తుంది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు మన దేశం. మన దేశంలో ఏ విలేజ్లో ఆ విలేజ్లో సెల్ఫ్ సస్టైనిటీ ఉండేది. ప్రతి వృత్తి వాళ్ళు చిన్న చిన్న విలేజెస్లో కూడా సరౌండ్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకొని అర్థం కనుక చేసుకుంటే ఇది చాలా గొప్ప సహకారిగా మీ అందరికీ ఉంటుంది, దీంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, పూర్వము దీని మీద ఒక కమిటీ వేశారు. అరే మనం ఒక చిన్న జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ జరిగితే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టము, మన దగ్గర ఉత్పత్తి చేసేటటువంటి సిస్టము అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. భారతదేశం మీద 1000 సంవత్సరాల పాటు దాడులు జరిగినాయి కదా, 1000 years దాడులు జరిగినాయి కదా. ఈ 1000 years దాడులు జరిగిన వాళ్ళ యొక్క వేదిక్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఈ ప్రొడక్షన్ స్కిల్స్ కానీ చాలా మటుకు తగ్గినాయి, కానీ పూర్తిగా సమస్య పోలేదు. దీనికి కారణం ఏమిటి అని ఇంగ్లాండు, జపాను, జర్మనీ వీళ్ళందరూ కొంతమంది స్కాలర్ గ్రూప్ వచ్చి భారతదేశంలో ఒక కమిటీ వేశారు. మీరు ఆ రోజు ఉండేటటువంటి న్యూస్ పేపర్స్ కనుక మీరు చూడగలిగితే ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు దొరుకుతాయి. వేసినటువంటి ఆ కమిటీ చెప్పింది ఏంటో తెలుసా అండి? వాళ్ళ దేశానికి బయట నుంచి జనం వెళ్తున్నారు, వాళ్ళు ఊర్లు నాశనం చేస్తారు అనే విషయం తెలిసి ఆ ఊరు నుంచి అడవిలోకి వెళ్ళిపోయేవాళ్ళట జనం. అందరూ అడవిలోకి వెళ్ళిపోయి అక్కడున్న మట్టితోటి, అక్కడున్న చెట్టుతోటి, అక్కడ ఉండేటటువంటి ఆకులు కొమ్మలతోటి, అక్కడ ఉండే పనిముట్లతోటి అప్పటికప్పుడు మళ్ళీ ఒక విలేజ్ని వితిన్ నో టైం సృష్టి చేసేసుకునేవాళ్ళు అడవి లోపల. ప్లస్ వాళ్ళ నాలెడ్జ్ సిస్టమ్ ఎట్లా ఉండేది అంటే, ఇట్లా ఒక ఆర్గనైజేషన్ టైప్లో పరిమితి అయ్యి ఉండేది కాదు. ఎక్కడో అడవుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కింగ్, రాజులతోటి కానీ గవర్నమెంట్ తోటి కానీ ఎవ్వరితోటి సంబంధం లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా నడుస్తూ ఉండేది. కాబట్టి మౌఖికంగా వాళ్ళు చెప్తుండేవాళ్ళు, బుక్స్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పని కూడా లేకుండా ఉండేది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ కాకుండా భారతీయుల ఎడ్యుకేషన్ సిస్టము ఆల్ టుగెదర్ చాలా డిఫరెంట్గా ఉండేది. కాబట్టి ఇది మనం ఇస్తున్న రిపోర్ట్ కాదు, ఇది జపాన్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి రిపోర్టు. ఆ రిపోర్టుని వాళ్ళు చూసి స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎప్పుడూ డేంజర్ అని, మీరు జర్మనీకి కనుక ఇవాళ వెళ్తే వాళ్ళ రైల్వే సిస్టమ్ కానివ్వండి, వాళ్ళు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవి పెడతారో అవన్నీ మూవబుల్గా పెడతారు. దే కెన్ ఇమీడియట్లీ డిస్మాండిల్ అండ్ ప్లేస్ సేమ్ రైల్వే స్టేషన్ ఎట్ అనదర్ ప్లేస్. ఇంకో ప్లేస్లో తీసుకొని వెళ్ళి పెట్టగలిగేటటువంటి సిస్టమ్. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలుసా వాళ్ళు? దే క్లియర్లీ సే దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద రిపోర్ట్ that has come on Indian education. ఈ జపాన్ వాళ్ళు అందరు కలిసి ఇచ్చినటువంటి అంత గొప్పదైనటువంటిది మనది. ఇప్పుడు పుష్కరాలు, కుంభమేళా, ఒక కుంభమేళాకి ఎంతమంది జనం వెళ్తారో తెలుసా అమ్మ? ఒక కుంభమేళాకి ఈధర్ గంగా కానివ్వండి, లేదు ప్రయాగ్రాజ్ కుంభమేళా కానివ్వండి, ఇవన్నీ డబ్బులుండే సోర్సులు. ఖచ్చితంగా ఎకనామిక్స్ చదువుకునే వాళ్ళు, మేనేజ్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ చేసే వాళ్ళందరూ కూడా మీ కళ్ళు ఎప్పుడు ఎక్కడ జనము వస్తూ ఉన్నారు, ఎక్కడ ప్రకృతిలో సంపద ఉంది, ఈ ప్రకృతి ఈ జనము వచ్చేటటువంటి ప్లేస్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చూడగలిగిన నాడే నిజమైనటువంటి ఎంబీఏ పూర్తి చేసినట్టు. దీన్ని పూర్తి చేయడానికి ఎంబీఏ చదవక్కర్లా. ఇది బాగా చూసినవాడు ధీరుభాయ్ అంబానీ. ఆయన 10వ తరగతే చదివాడు, 10th క్లాస్. రామోజీరావు గారు మామూలుగా జస్ట్ చాలా సింపుల్గా ఆయన లైఫ్ స్టార్ట్ చేశాడు. కొన్ని వేల కోట్ల అధిపతి ఆయన అవడానికి ఆయన పడ్డటువంటి కష్టము, కృషి చాలా విశేషమైనటువంటిది. వాళ్ళకేమీ అన్ని ఇట్లా స్పూన్స్ తోటి పెట్టి ఎంబీఏ కాలేజెస్లో అన్నీ నేర్పించినవి కాదు, వాళ్ళు సోషల్ ప్రపంచంలో నేర్చుకున్నారు. ఇందాక నేను మన సంకల్ప్కి సంబంధించినటువంటి ప్యాంప్లెట్ చూసినప్పుడు ఆ ప్యాంప్లెట్లో ఒక అద్భుతమైన శ్లోకం వేశారు. గురువు దగ్గర నుంచి మీరు నేర్చుకునే పర్సంటేజ్ ఓన్లీ ఒక 100లో 25% గురువు చెప్పగలుగుతాడు. 25% మీ యొక్క బుద్ధి, మేధాశక్తి ఎంత ఉంది, మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంది అనే దాని మీద రెస్ట్ 25% ఉంటుంది. దాని తర్వాత ఉండేటటువంటి 25% ఏదైతే ఉందో, మీరు ఎవరితోటైతే తిరుగుతున్నారో, ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి తిరుగుతున్నారో, మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారో, మీతో పాటు చదువుకునేటువంటి సహచర్యం చేసేవాళ్ళు ఎవరున్నారో,
వాళ్ళ దగ్గర నుంచి 25% వస్తుంది. మిగతా 25% టైం అనేటటువంటిది చెప్తుంది, కాలం నేర్పిస్తుంది. అప్పుడు ఒక పర్సన్ 100% నేర్చుకున్నవాడు అవుతాడు. మీకు తెలుసో తెలీదో, ఒక కుంభమేళాకి 5 కోట్ల మంది జనం వెళ్తారు. ఆ కుంభమేళాకి 5 కోట్ల మందిని డ్రైవ్ చేస్తున్నటువంటి ఫోర్స్ ఏదో తెలుసా మీకు? గోదావరి పుష్కరాలు 2 కోట్లు వచ్చి స్నానం చేశారండి, లేదు ఇంకొక తుంగభద్రా నదికి, కృష్ణా నదికి ఇన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేశారు అని మనకి ఎవ్రీ ఇయర్ పుష్కరాల గురించి చెప్తారు. సో హిందూ బెనారస్ యూనివర్సిటీ అనేటటువంటిది స్థాపించిన ఆయన దగ్గర నెహ్రూ వెళ్ళి, చూసావా నేను ఒక లెక్చర్ ఇస్తే 1,00,000 మంది జనం వస్తున్నారు, ఎంత గొప్ప విషయము అంటే, వెంటనే ఆయన అన్నారు, బాగుందయ్యా, నువ్వు ఒక లెక్చర్ ఇస్తే నీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, నువ్వు ప్రైమ్ మినిస్టరు, నీ దగ్గర మిగతా స్టాఫ్, రెవెన్యూ వాళ్ళు, ఈ ప్రపంచంలో పనిచేసే చాలామంది, ఈ దేశంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, మార్కెటింగ్ అవుతుంది, అంతా చేస్తారు. నువ్వు చెప్పేదానికి 1,00,000 మంది జనం రావడం పెద్ద విశేషం కాదు. ఇది డైరెక్ట్గా ఆయనతో చెప్పారు. ఎవరో ఒక గోచి కట్టుకున్న ఆయన, ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి పంచాంగం లోపల ఇదిగో ఫలానా రోజు కుంభమేళ అని రాస్తే కొన్ని కోట్ల మంది ఆ కుంభమేళాలకు వెళ్తున్నారు. డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? దేనివల్ల? విదేశాలలో ఉత్సవాలు చేయడం కోసం వాళ్ళు ప్రత్యేకంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేసి, టమాటాలు ఇసురుకునేటువంటి ఫంక్షన్స్ దగ్గర నుంచి అనేకమైనటువంటి పబ్బులు, బార్లు, అట్రాక్షన్లు అనేకం పెట్టినా కూడా పబ్లిక్ ఫెస్టివల్స్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ భారతదేశంలో ఈ ట్రెడిషన్ అనేటటువంటిది ఒకటి పెట్టి, ఈ ట్రెడిషన్ ద్వారా చాలా అద్భుతంగా మాస్ క్రౌడ్ పుల్లింగ్ ఎలా చేయాలి, కార్యక్రమాలను ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అనేకం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇవాళ మన ఇళ్లల్లో జరిగే పెళ్ళిళ్ళకి కారణం పంచాంగం. పెళ్ళిళ్ళలో వచ్చే రెవెన్యూస్ పంచాంగం వల్ల వస్తున్నాయి. ఇద్దరిని ఒకటిగా కలపడం. మన ఇంట్లో చిన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, పంచాంగం. మీరందరూ పుట్టినప్పుడు చిన్న నామకరణం, ఇవన్నీ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి. నేనేదో పంచాంగాన్ని ప్రమోట్ చేయట్లేదు. దాని నుంచి వస్తున్నటువంటి డబ్బు ఎంత అనేది స్టడీ చేయండి. అనార్గనైజ్డ్గా ఉంది. ఇక్కడి నుంచి కాశీలో ఫలానా కార్తీక మాసం అండి, సోమవారం చాలా విశేషము అని పంచాంగంలో రాస్తే కొన్ని లక్షల మంది కాశీకి వెళ్తున్నారు. ఆ కాశీలో వాళ్ళు ఓయో హోటల్స్లో ఉంటారు. ఆ కాశీలో వాళ్ళకి అనేక రకాలైనటువంటి వస్తువులు అవసరం ఉంటుంది. అక్కడ రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ కొంటున్నారు. ఎంతమంది బతుకుతున్నారో చూడండి. పంచాంగంలో రాసినటువంటి ఒక్క డేట్ వల్ల కొన్ని కోట్ల మందికి రెవెన్యూస్ జనరేట్ అయ్యి ఉద్యోగాలు వస్తున్నాయి. భారతదేశంలో ఇంత ఉద్యోగాలు వస్తున్నాయని తెలియకుండా చాలామంది పంచాంగాన్ని తిడతారు. కానీ పంచాంగం చేస్తున్నటువంటి మేలేంటి, దానివల్ల జరుగుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఓకే, దాని సైన్స్లోకి వెళ్తే మళ్ళీ ఎవరైనా ఆస్ట్రానమీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడితే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక తెలియని ఆనందం కలుగుతుంది. అందులో ఉండేటువంటి సైంటిఫిక్ పర్వ్యూ ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం మనకి ఆస్ట్రాలజీ చదువుకున్నప్పుడు, ఆస్ట్రానమీ వాళ్ళతోటి కనుక కూర్చుంటే మనం చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్ ప్రపంచం తీసుకుంటోంది. మీకు తెలుసో తెలీదో, ఈ పంచాంగాన్ని డిసైడ్ చేసిన వాళ్ళు మన వాళ్ళు. సండే ఆదివారము, భానువారము అంటే సూర్యుడికి సంబంధించిన వారము అనగానే వాడు ఏం చేసుకున్నాడు, సండే అని పెట్టుకున్నాడు. మూన్ డే, సోముడు అంటే చంద్రుడు, చంద్రుడికి సంబంధించిన వారము మండే అనగానే వాడు మూన్ డే అని పెట్టుకున్నాడు. అలా మొత్తము మనము గురువు, జూపిటర్ గురువు అంటే గురువు, శుక్రుడు అంటే శుక్రువు, సాటర్న్ శనివారము, సాటర్న్ తోటి పెట్టుకున్నారు సాటర్డే అని. ఎక్కడి నుంచి పెట్టుకున్నారు వీళ్ళకి గ్రహాలకు సంబంధించినటువంటిది? ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినాయి డేట్స్ అంటే పంచాంగాన్ని వాళ్ళు మొత్తము అబ్జార్బ్ చేసుకోలేక, వాళ్ళు ఎంత మటుకు చేసుకోగలరో అంత మటుకు చేసుకొని క్యాలెండర్స్ని బయట ప్రపంచం తయారు చేసుకుంది. కానీ ఆ క్యాలెండర్ని డే టు డే, ఎవ్రీ సెకండ్ ఎలా యూజ్ చేయాలని చెబుతూనే కొన్ని లక్షల కోట్ల రెవెన్యూని ఈ భారతదేశంలో ఆ పంచాంగం జనరేట్ చేస్తూ ఉంది. ఎంత గొప్ప విషయం అండి. కానీ మనం పట్టించుకోం. మన దగ్గర రాసేటువంటి పంచాంగాల్ని చాలా సింపుల్గా తీసి పారేస్తాం. ఓకే, మీరే ఏదైనా ఇవాళ ఒక చిన్న కంపెనీలో ఒక చిన్న అప్లిఫ్ట్మెంట్ మీరు తీసుకురావడం వల్ల ఆ కంపెనీకి ఒక 50 లక్షల రూపాయల ఆదాయం పెరిగిందనుకోండి, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు? మీరే చేశారు. మీరు చేస్తే ఆ కంపెనీకి 50 లక్షలు పెరిగితే
మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా. మరి మన ఋషి ఎప్పుడో పూర్వం ఎప్పుడో చేసినటువంటిది 10 లక్షల కోట్ల పైన రెవెన్యూని ఈరోజు జనరేట్ చేస్తోంది మార్కెట్లో అంటే మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ మన ఋషుల్ని మనం మర్చిపోతున్నాం, మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం, మన సంప్రదాయాల్ని మనం మర్చిపోతున్నాం. మనం బయట నుంచి వాళ్ళకి జీడిపిని ఎలా పెంచాలి, బయట విదేశాల్లో ఉండేటటువంటి బ్రాండ్స్కి రెవెన్యూస్ని ఎట్లా ప్రమోట్ చేయాలి, వాళ్ళ కంపెనీస్లో పనిచేసి మనం బానిసల్లాగా ఈ దేశపు డబ్బుని విదేశాలకి ఎలా పంపించాలి అని ఆలోచిస్తున్నాం. కానీ మనం ఇక్కడ బ్రాండ్స్ని క్రియేట్ చేసి మన పూర్వీకులు ఏ స్ఫూర్తితోటైతే లోకల్గా తయారు చేసుకునేటువంటి వస్తువుల్ని ప్రమోట్ చేశారో అలా ప్రమోట్ చేసుకుంటూ ఈ భారతదేశంలో రెవెన్యూని విదేశాల నుంచి ఎలా తేవాలి, ఈ దేశాన్ని సుసంపన్నం ఎలా చెయ్యాలి అనే ఆలోచన చాలా తక్కువ చేస్తున్నాం. అయిపోగానే చక్కగా అందరం ఒక నేషనల్ యాంథమ్ పాడుకుంటాం, నేషనల్ యాంథంలో జనగణమన అంటున్నాం. కానీ కంట్రీకి చేస్తోంది ఎంత అంటే చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ ఈ భారతదేశాన్ని వదిలి చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి ఈ ప్రదేశం అంతా పక్కన పెట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆర్థికమైనటువంటి వాళ్ళతోటి వాళ్ళ దేశపు కంపెనీలు వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ చేయొచ్చు, మన పూర్వీకులు దీనికి తీసుకున్నటువంటి మెథడ్స్ ఏంటి అని ఎవరైనా సరే ఒక్కసారి మన పూర్వీకుల దగ్గరికి కనుక వెళ్ళి కొంచెము నేను చెప్పినట్టుగా ఇన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ మీరు చూడండి. ఒక కంపెనీ అనేటటువంటిది షిఫ్ట్ ఓవర్ చేసుకోవాలనుకోండి ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి, దానికి ఎంత టైం పడుతుంది? ఒక కంపెనీ ఒక బిజినెస్ నుంచి కొత్త బిజినెస్లోకి షిఫ్ట్ ఓవర్ అవ్వాలంటే 5 to 6 years పడుతుంది. కానీ మీరు గమనించండి, వినాయక చవితి రోజు ఒక టేబుల్ పెట్టుకుంటాడు, దాంట్లో వినాయకుళ్ళని పెట్టి ఇలా అమ్మేస్తూ ఉంటాడు. మళ్ళీ అంతకంటే ముందు రాఖీ వచ్చి ఉంటుంది, చక్కగా రకరకాల రాఖీలు పెట్టేస్తాడు. దీపావళి వస్తుంది, రకరకాలైనటువంటి మతాబు సామాన్లన్నీ తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నాడు. ఇదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. కానీ ఇదే 90% పీపుల్కి భారతదేశంలో మనకు అద్భుతంగా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సెక్టర్. దీన్ని మనం ఎవరం పట్టించుకోవట్లేదు. వాడు ఎలా షిఫ్ట్ ఓవర్ చేస్తున్నాడు, అదే వాడు ఏదైనా ఒక వస్తువును అమ్మాలనుకోండి, మామూలుగా ఎంతసేపట్లో అయిపోతుంది? వాడు అప్పటికప్పుడు 10% 20% డిస్కౌంట్ తీసుకొని వాడు 2 minutesలో సిగ్నల్ దాటేటప్పుడు సిగ్నల్ దగ్గర నిల్చుకునేవాడు వాడికి 3 రూపాయల లాభం వస్తుందంటే ₹1 లాభం వాడు అప్పటికప్పుడు తగ్గించుకొని 2 రూపాయలు డిసైడ్ చేసి ఇస్తాడు. ఇదే అద్భుతమైన మాల్స్కి కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక 5% మీకు దీంట్లో కావాలి, ఎవడైనా కాస్త తగ్గిస్తాడా, రాయితీ ఇస్తారా 5% అని అడగడం కోసం, ఆ డిస్కౌంట్ కోసము ఆ బిల్లు మేనేజర్ దగ్గర దాకా వెళ్ళి ఆ కస్టమర్ అప్పటిదాకా వెయిట్ చేయాలి. అప్పటికప్పుడు డెసిషన్ మేకింగ్ చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటుంది, ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేదు. ఆర్గనైజ్డ్ సెక్టార్ చాలా అనేక విధాలైనటువంటి ఇబ్బందుల్లో కష్టాల్లో ఇలా రకరకాలుగా ఎప్పుడూ చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మార్కెట్ పడితే అది పడిపోవడం ఏదైనా. కరోనా ఒక్కసారి అయిపోయి మళ్ళీ కోలుకోవడానికి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎక్కువ టైం పట్టలేదు, చాలా ఫాస్ట్గా వచ్చేసారు. కాబట్టే ఇవాళ ఇండియా నిల్చొని ఉంది. ఇదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆర్గనైజ్డ్గా ఉండుంటే ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టేది. బికాస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఎంత అంటే చాలా ఫాస్ట్గా అది మళ్ళీ ఇట్లా ఊరుకొని బయటకు వచ్చేస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే రాఖీ అనగానే చక్కగా ఆడపిల్లలు వాళ్ళ అన్నయ్యలకో తమ్ముళ్ళకో తీసుకొని వెళ్ళి రాఖీ కట్టాలి, ఇది సంప్రదాయం. ఏమాత్రం లాక్డౌన్ ఓపెన్ అయినా ఉత్సవం కావాలి అని తీసుకొస్తారు. ఇవన్నీ చెప్తున్నటువంటి ఈ సనాతన వైదిక ధర్మము అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ ధర్మం వల్ల భారతదేశంలో ఇప్పటిదాకా ప్రపంచంలో ఎన్ని రెసిషన్స్ వచ్చినా రెసిషన్స్ నుంచి బయటపడుతూ ఉన్నాం. ఇది గుర్తుంచుకోండి. ప్రపంచంలో రెసెషన్స్ వచ్చినా ఇండియాలో రెసెషన్ ఎక్కువగా హిట్ చేయకపోవడానికి కారణము మన దగ్గర ఉండేటటువంటి సనాతనమైనటువంటి ధర్మము. ఈ ధర్మం వల్ల రెసెషన్ రావట్లే. విదేశాల్లో మీకు ఒకసారి రెసెషన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ రేడియోలో చెప్పేవాడు, దయించి జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టండి, మీరు ఖర్చు పెట్టకపోతే రెసెషన్ ఇంకా బిల్డ్ అయ్యి చాలా పెద్దదై చాలా ఇబ్బందులు వస్తాయి అని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు.
కానీ మనకు అలా కాదు. ఏ నెలకు ఆ నెల కొత్త ప్రాజెక్ట్ ఒకటి పెట్టి ఎప్పటికప్పుడు మనీస్ అనేటటువంటివి ఎలా రొటేట్ చేయాలి, ఏ విధంగా ముందరికి తీసుకొని వెళ్ళాలి అనే అంశాలు అనేకం మనకి చెప్పారు. వాస్తవానికి నాకు ఇంకా ఇలాగే చాలా చెప్తూ వెళ్ళాలి అనే కోరిక ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి ఈ సభని కొంచెం ఉద్దేశంలో ఉంచుకొని నన్ను నేను కుదించుకుంటూ ఉన్నాను. శంకరాచార్యులు వారు ఒక్క మాట చెప్తారు చివరిలో, ఇప్పటిదాకా మీ చదువులు చెప్పినటువంటి గురువుల్ని మర్చిపోకండి. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. ఇప్పుడు మీరు చాలా బుక్స్లో రకరకాలుగా నెట్స్లో అనేక చోట్ల చదువుకొని బయటికి వెళ్తున్నారు. మీరు చదువుకొని బయటికి మాట్లాడేటటువంటి విషయాలన్నీ గురువుల వల్లే మీలోంచి బయటకు వస్తున్నాయి, కానీ వాళ్ళెవ్వరూ కనిపించరు. మీలోంచి వచ్చే ప్రతి అక్షరానికి కారణం ఎవరు? ఆ గురువులే. చిన్నప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళు మీకు ఆ ఈ అంటూ అక్షరాలు నేర్పించకపోయి ఉంటే, అమ్మ ఆవు ఇల్లు ఈక అనే శబ్దాలు నేర్పించకపోయి ఉంటే, ఆ భాషని మీరు నేర్పించకపోతే ఇవాళ నేను మాట్లాడేది మీకు అర్థమయ్యేది కాదు, మీరు అక్కడి నుంచి చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకుంటున్నామంటే కనిపించకుండా ఇక్కడ మీ అమ్మ నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు, నాకు సంబంధించిన గురువులు ఉన్నారు, మీకు సంబంధించినటువంటి గురువులు ఉన్నారు. పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే ఇవాళ ఒక సభ పెట్టుకొని మనం 4 మాటలు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం. గురువు కూడా అగోచరంగా ఉంటాడు. మీకు ఇప్పటిదాకా చదువు చెప్పిన వాళ్ళు మీరు చేసే పనుల్లో మీ వెనకే ఉంటారు. అది మీకు అర్థం కాకపోయినా అర్థమైనా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ మనం నమస్కారం చేసుకోవాలి. ప్రతి డెవలప్మెంట్కి ప్రతి పనికి ఇవాళ చక్కగా ఆయన మైక్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ వచ్చి పెట్టాడు అంటే ఆయనకి మైక్ సిస్టమ్ గురించి చెప్పినటువంటి గురువు ఒక ఆయన ఉంటాడు. ఆ గురువు ఇప్పుడు ఇక్కడ లేడు, కానీ ఆ గురువు చెప్పినటువంటి విద్య ఆయనలో ఉండి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇవాళ మనం ఇక్కడ కూర్చొని 4 మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం. ద సేమ్ విత్ ఎవ్రీవన్. ఇక్కడ కెమెరాలు పెట్టారు, ఆ కెమెరామ్యాన్ తన గురువు ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ప్రపంచంలో కనిపించకుండా ఎప్పుడూ మనతో పాటు ఉండేటటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు, మన గురువులు. వాళ్ళని ఎప్పుడూ నమస్కరించుకుంటూ ఉంటే ఆ గురు శక్తి అనేది మన లోపల ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది అనేకమైనటువంటి గొప్ప పనులు మనం చేయడానికి అవి సహాయకారిగా ఉంటాయి. కాబట్టి గురువుని తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఎందుకు తల్లిదండ్రుల్ని మర్చిపోవద్దు అంటున్నా, గురువుల్ని మర్చిపోవద్దు అంటున్నానంటే, తల్లిదండ్రులు వాళ్ళ శరీరం లోపల మీరు అనుకుంటున్నారు 1,00,000 రూపాయలు ఇక్కడ కట్టారు, 5 లక్షలో 2 లక్షలో కట్టారు అని మీరు అనుకుంటున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి మిత్రులందరికీ చెప్తున్నాను, వాళ్ళ శరీరంలో ఉండేటటువంటి రక్తాన్ని వాళ్ళ శరీరంలో ఉండే రక్తం ఖర్చు పెడితే బయట కంపెనీల్లోకి వెళ్ళి కానీ ఎక్కడైనా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి మీరు గడుపుతున్నటువంటి ప్రతి క్షణం మీ తల్లిదండ్రుల యొక్క రక్తము అనే విషయం మీకు గనక గుర్తుంటే, ఆ రక్తానికి మీరు ఇవ్వాల్సినటువంటి విలువ ఏమిటి అంటే, అలాంటి రక్తపు బొట్లు చిందించినటువంటి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవడం, గురువుల్ని ఎవరైనా సరే వాళ్ళు రక్తం పెట్టందే, లోపల ఉండే రక్తాన్ని ఖర్చు పెట్టందే మీకు విద్య అనేటటువంటిది బోధించలేరు. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకండి, మనస్సులో పెట్టుకోండి. అలాగే మిత్రులందరూ కూడా చక్కగా అనేక రకాలుగా ఇవాళ కలిసి ఇవాళ చివరిగా వెళ్తున్నారు. కానీ కలౌ సంఘే శక్తి అన్నారు. మీరందరూ కూడా భవిష్యత్తులో ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళకొకళ్ళు సహకారి